నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో ప్యూపిల్స్ ట్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా నేషనల్ సైన్స్ డే. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో పీపుల్స్ ట్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ డేకి విశేష స్పందన లభించింది. విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తూ చూపరులను విశేషంగా ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాల్యం నుండి సైన్స్ పట్ల అవగాహన అలవర్చుకుని మన దేశ గౌరవాన్ని నలుమూలలా వ్యాపింపచేయాలని, విద్యార్థులలో నైపుణ్యాలను గుర్తించి విద్యార్థి దశ నుండి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. ప్యూపిల్స్ ట్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా 2 రోజులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన మరియు ముగింపు కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ ద్వారా మన దేశ గౌరవాన్ని రెపరెపలాడించిన డాక్టర్ సివి రామన్కు నోబెల్ బహుమతి, భారతరత్న అవార్డులు లభించడం మన దేశానికి గర్వకారణమని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్యం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు, సెక్రటరీ గుంటుపల్లి శివకుమార్, కాళ్ల రాంబాబు, పొన్నా సుబ్రహ్మణ్యం, గొన్నాబత్తుల రామారావు, గోపిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి నాగేశ్వరరావు, బాలభారతి బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Pebbles, they have big particles stay here. This stones, the small particles stay here. This sand, they have big particles. Good exhibit. If you like our project, miss, please vote for 57. ఎలా ఉండమ్మా? Stands right from the my budget is 30 books.
కానీ కొంచెం చేస్తే ఇంకా క్లారిటీ project. And she's my friend Tanuja. She's going to tell advantages to the project. And she's my friend Kirtan. She's going to tell what is the conclusion of the project. The project is where the strategies and services systems are worked in made more efficient and సైకిల్ కనుక తీసుకొని మనం ఇలా చేస్తే అది బ్యాటరీ మాత్రమే లాస్ట్ అయ్యి మనిషికి కాకుండా అంటే ఫాస్ట్గా వెళ్ళగలదు మనిషికి ఎటువంటి ఇది వచ్చేసి మనం ఒక పర్సన్కి కానీ బైక్స్ కానీ డీజిల్ కొట్టించాలనుకుంటే వీక్లీకి కానీ మంత్లీకి కానీ ఎక్కువగా తీసేసుకుంటారు అంటే ఇంక్రీజ్ అవుతుంది మనకి. కానీ మనం ఇదే ఎలాంటి సైకిల్ కానీ తీసుకుంటే దీన్ని సన్లో పెట్టడం వల్ల సన్ నుంచి అది ఎనర్జీ తీసుకోగలం. Our chief guest municipal commission sir selected, chairman sir selected 8 projects. So the first project goes to electricity producing through plastic burning. So Guna team, please come here. మధ్యలో సార్ ఇలా చూడండి అందరూ ఆ బాక్స్ ఎడ్ ఇచ్చారు. Kranti sir. నిడదవోలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సైన్స్ డే నిర్వహించాలనే ఆలోచన రావటము, దానికి ఈ పీపుల్ ట్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ పాఠశాలలో ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ 1987 సంవత్సరంలో సర్ సివి రామన్ గారి కాంతి పరావర్తనం అనే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి సివి రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఫిబ్రవరి 28వ తేదీని సైన్స్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. అవి పాఠశాలలో నిర్వహించడం ఆనవాయితీ. అది రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు కూడా ఆ విధంగా ఇక్కడ పాఠశాలలో ఈ సైన్స్ డేని ఫిబ్రవరి 28, 29 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చిన్నారులు ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు చాలా రకాలైన ఎగ్జిబిట్స్ తీసుకురావడం జరిగింది. ఆ ఎగ్జిబిట్స్ ద్వారా వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని మనం వెలుగు తీయడానికి అవకాశం ఉంది. మనం చూస్తుంటే మనల్ని అబ్బురపరిచే విషయాలు ఆ విద్యార్థులు మనకు చెప్పడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు మనం ప్రతి పాఠశాలలోనూ ప్రతి చోట మనం ప్రోత్సహించినట్లయితే పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని మనం వెలుగు తీయగలుగుతాం. మరి 2 రోజులు ఈ కార్యక్రమం ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సుమారు 200 ప్రాజెక్ట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. 200 ప్రాజెక్ట్స్లో కూడా చక్కటి థీమ్ కాన్సెప్ట్ ఉన్నాయి.
మన నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారు ఈరోజు మొత్తం ఈ ఎగ్జిబిట్స్ని పర్యవేక్షించడం జరిగింది. ఎన్నో ప్రశ్నలు విద్యార్థులను అడగటము, వారిలో దాగి ఉన్న శక్తిని వెలుగు తీయటం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు వారి చేతుల మీదుగా ఈ 2 రోజులు జరిగిన కార్యక్రమానికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా కార్యక్రమం త్వరలో నిర్వహించబోతున్నాం.